గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. 24 గంటల్లో 2 రైతులపై దాడి చేసి చంపేసింది. బూరేపల్లిలో శంకర్, కొండపల్లిలో పోషన్న రైతులు ఏనుగు దాడిలో మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఏనుగు దాడితో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ఏనుగు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఏనుగు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు అధికారులు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. 24 గంటల్లో 2 రైతులపై దాడి చేసి చంపేసింది. బూరేపల్లిలో శంకర్, కొండపల్లిలో పోషన్న రైతులు ఏనుగు దాడిలో మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఏనుగు దాడితో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ఏనుగు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఏనుగు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అరుణ్, చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లాలోకి ఏనుగు వచ్చి అక్కడ రైతులను చంపేసినట్టు తెలుస్తుంది. అసలు ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే శాలి కొమరం భీం జిల్లాలో ఏనుగు భయానక వాతావరణం సృష్టిస్తుంది. ఒకరిపై దాడి చేసి హతమార్చి 24 గంటలు గడవక ముందే మరొకరిపై దాడి చేసి హతమార్చింది. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లిన రైతు ఏనుగు దాడిలో అక్కడికక్కడే మృతికి చెందాడు. పెంచికల్పేట మండలంలోని కొండపల్లిలో సమీపంలో ఏనుగు ప్రవేశించింది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన కారు పోషన్న పై దాడి చేసి తొక్కేసింది. దీంతో పోషన్న అక్కడికక్కడ మృతి చెందాడు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేలపల్లి మండలంలో నిన్న ప్రవేశించిన ఏనుగు అల్లూరి శంకర్ పై దాడి చేసింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఏనుగు మరొకరిని చంపేయడంతో స్థానిక ప్రజల్లో భయాందోళన అయితే నెలకొన్నాయి. ఏనుగు గ్రామ పరిసరాల్లో తిరగడంతో ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకొని ఉంటున్నారు. ఏనుగును బంధించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు. అరుణ్, ఏనుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏదైతే అంటే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది వస్తుంది ఏది అనేది ప్రజలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులకు ఉంది. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయని ఏదైతే గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో పోషన్న అనే రైతు అయితే ఏనుగు దాడిలో మృతి చెందారు. దీనికి ప్రధాన కారణం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యమే అని వాళ్ళు ఏదైతే గ్రామస్తులు చెప్తున్నారో ముందస్తు సమాచారం ఇచ్చి ఉండేట అయితే వాళ్ళు ఉదయాన్నే వెళ్ళడం కానీ ఇంకా కొంత జాగ్రత్తలు అయితే వహించే పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులను అలర్ట్ చేసి ఫారెస్ట్ అధికారులు ఏనుగును ఏ విధంగా మళ్లిస్తారనేది ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. మరి ఏనుగుని ఎట్లా బంధిస్తారా లేదంటే ఇంకా అడవిలోకి పంపిస్తారా అనేది సమాచారం అయితే స్పష్టంగా ఫారెస్ట్ అధికారులు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం అయితే లేదు. ఖచ్చితంగా ఈ దాడి అయితే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని అయితే ఏదైతే పోషణ కుటుంబ సభ్యులు లేదంటే గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ అరుణ్.